అమ్మా, కార్తీక పౌర్ణమి అంటే ఏంటమ్మా? కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు. దీనిని కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా శివకేశవులకు ప్రీతికరమైనది. ఈ రోజున పుణ్యస్నానాలు చేయడం, దీపారాధన చేయడం వంటివి చేస్తారు. మా శివకేశవులు అంటే ఎవరమ్మా? శివుడు మరియు ఆ మహావిష్ణువు తల్లి. ఎందుకు కార్తీక మాసాన్ని పవిత్ర దినంగా భావిస్తారు? కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన రోజు ఇది. ఈ పండుగ శివ మరియు విష్ణువులకి చాలా ఇష్టమైనది అని నమ్ముతారు. ఈ రోజున పుణ్యస్నానాలు చేయడం, శివాలయాల్లో దీపారాధన చేయడం, లక్ష బిల్వర్చనలు వంటి పూజలు చేయడం వంటివి చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలమ్మా? కార్తీక పౌర్ణమి రోజున పుణ్యస్నానాలు చేయాలనుకునేవారు ఉదయం 4:52 గంటల నుంచి 5:44 గంటల వరకు స్నానం చేయడం శ్రేయస్కరం. పూజా సమయం ఉదయం 7:58 నుంచి 9 వరకు ఉంటుంది. దీపారాధన చేయడానికి ఉత్తమ సమయం సాయంత్రం 5:15 నుంచి 7:05 గంటల వరకు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారం.